హిందూ పురాణాల ప్రకారం రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కునే సమయం వచ్చినప్పుడు దేవతలందరూ కలిసి ఒక చోట సమావేశమయ్యి పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళి రాక్షసుల గురించి చెప్తారు. అప్పుడు పరమేశ్వరుడు మాతృదేవతని స్తుతించాలని చెప్తారు. అప్పుడు దేవతలందరూ మాతృదేవతని ఆరాధిస్తారు. అప్పుడు మాతృదేవత అనుగ్రహంతో తల్లి సరస్వతి, లక్ష్మి, మహాకాళి చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరిస్తారు. ఈ విధంగా చండీదేవి అమ్మవారు ఆవిర్భవించారు. అమ్మవారు రాక్షసులను సంహరించిన తర్వాత హరిద్వార్ దగ్గర ఉన్నటువంటి నీల్ పర్వత శిఖరాలపై అమ్మ స్థిరపడిందని, ఈ దేవాలయం ప్రసిద్ధ శక్తిపీఠాల్లో ఒకటిగా ఉందని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయి. చండీదేవి అమ్మవారు కాళికాదేవిని పోలి ఉంటుంది. అమ్మవారు ఎక్కువగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. తను కొలిచే భక్తులకు ఒక్కొక్కసారి తను శాంత రూపంలో కూడా దర్శనమిస్తుంది. చండీదేవి శాంత రూపంగా ఉన్నప్పుడు ఉమ, గౌరీ, పార్వతి, హైమవతి, శతాక్షి, శాకాంబరీదేవిగా, అన్నపూర్ణగా, జగన్మాతగా, భవానీగా దర్శనమిస్తుంది. అలాగే ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు దుర్గా, కాళీ, శ్యామ, చండీ, చండిక, భైరవి, చిన్మస్త మొదలైన పేర్లతో ఈ అమ్మ పిలువబడుతుంది. సృష్టి జరగడానికి, వృద్ధి చెందడానికి, లయం కావడానికి కావలసిన శక్తి అంతా ఈ అమ్మలోనే ఉంటుంది. ఆమె ఆదిశక్తిగా, పరాశక్తిగా, జ్ఞానశక్తిగా, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, కుండలిని శక్తిగా ఉంటుంది. కాబట్టి ఈ అమ్మకు ఇంత ప్రాధాన్యత అయితే ఉంది. లోకాన్ని రక్షించడంలో ఈ అమ్మకి ప్రాధాన్యత కూడా ఉంటుంది. లోక కళ్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం, సకల చరాచర జగత్తు సృష్టి స్థితి లయాలకు మూల కారణమైన ఈ జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తున్న ఒక సంప్రదాయం. ఆదితత్వాన్ని స్త్రీమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీ విద్యా ఉపాసన. నవరాత్రి పూజల్లో ఈ మహాచండీదేవి ఆరాధన వలన శత్రుపీడ, శత్రుభయం తొలగి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, సంతోషం, ఆరోగ్యం కలుగుతాయి.